హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం పర్సెంటేజ్ అనే టాపిక్లో టైప్ 1 నుంచి టైప్ 15 వరకు క్వశ్చన్ సాల్వ్ చేశాము. ఈరోజు మనం టైప్ 16 నుంచి క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. క్వశ్చన్ వచ్చేసి టైప్ 16th, ఇఫ్ మోహన్ సెక్యూర్డ్ 72 మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ 68% మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ డిడ్ మోహన్ గెట్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ టుగెదర్ అజ్యూమింగ్ దట్ ది టూ సబ్జెక్ట్స్ హ్యావ్ ఈక్వల్ వెయిటేజ్. ఇక్కడ మనకి ఈక్వల్ వెయిటేజ్ అనేది హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈక్వల్ వెయిటేజ్ అంటే మనకి ఈక్వల్ వెయిటేజ్ అన్నప్పుడు మనకి ఎన్నైతే సబ్జెక్ట్స్ ఇచ్చాడో అన్ని సబ్జెక్ట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మనకి ఇక్కడ ఇచ్చినది 2 సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఆ 2% వేసేసుకొని బై 2 వేసుకుంటాం. 72% ప్లస్ 68%. సారీ, equal weightage is equal to 72% plus 68% by 2. టోటల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ 3 సబ్జెక్ట్స్ ఇస్తే టోటల్ 3 సబ్జెక్ట్స్ చేసుకుంటాం. 72% ప్లస్ 68%. అనదర్ సబ్జెక్ట్ 30% ఇచ్చేప్పుడు 30% బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 3. అలా 4 ఇస్తే 4, 5 ఇస్తే 5. అలా ఈక్వల్ వెయిటేజ్ అన్నప్పుడు మాత్రం మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇందులోనే 16.1 క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకి ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ది ఎగ్జామినేషన్ వన్ హ్యాస్ టు సెక్యూర్ 50% ఓవరాల్ మార్క్స్. 50% ఓవరాల్ మార్క్స్ in the examination consisting of 2 papers. A student secured 40% marks in first paper in 200 marks. Minimum qualifying marks of minimum what percentage of marks should be secured in the second paper of 150%. ఈ మెథడ్ని మనం అలిగేషన్ మిక్చర్ అండ్ అలిగేషన్స్ మెథడ్లో మనం సాల్వ్ చేస్తాము. ఫస్ట్ ఇచ్చినది మనకి 40% ఇచ్చాడు. తర్వాత మనకి సెకండ్ది పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి X% అని వేసుకుంటాము. టోటల్ మనకి 50% అన్నాడు కాబట్టి 50% మిడిల్ వేసుకుంటాము. ఇలా సాల్వ్ చేసాం. ఇక్కడ మనకి ఫస్ట్ 40%లో 200 మార్క్స్ వచ్చాయి ఈస్ట్. ఇక్కడ మనకి 150 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ రేషియో కనుక్కుంటాం. 54 53. ఇప్పుడు మనకి 40కి 50కి డిఫరెన్స్ ఎంత? 10. అంటే ఇక్కడ 10. 3 పార్ట్స్ వాల్యూ 10 అయినప్పుడు 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 3 పార్ట్స్ వాల్యూ 10 అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 10 × 4 40. 40/3. X ఈజ్ ఈక్వల్ టు 40/3. ఇక్కడ మనకి 50 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ స్మాల్ నెంబర్, ఇక్కడ బిగ్ నెంబర్ ఉంటుంది కాబట్టి బిగ్ నెంబర్ కావాలనుకుంటే మనకి 50 పైన ఉండాలి. కాబట్టి 50 ప్లస్ 40/3. 50 150 190. 190/3. 190/3% వస్తుంది మనకి ఇక్కడ. 190/3%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్ 17. దర్బా గాట్ 70% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. హీ అబ్టైన్డ్ 20 out of 25 మార్క్స్ ఇన్ అనదర్ ఎగ్జామ్. If his total score is 78%, then what were the maximum marks of the first examination? ఇది కూడా మన మిక్సర్ అండ్ అలిగేషన్స్ మెథడ్లోనే చేస్తాము. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎగ్జామ్లో 70% మార్క్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎగ్జామ్లో 70% మార్క్స్ ఇచ్చాడు. సెకండ్ది మనకి పర్సంటేజ్ లేదు, మనం పర్సంటేజ్ కనుక్కోవాలి. 25కి అవుట్ ఆఫ్ 25 అవుట్ ఆఫ్కి 20 వచ్చాయి మనకి. అంటే 100:25 1 25 4 టోటల్ 80%. ఇక్కడ 80%. ఇన్ మిడిల్ టోటల్ వచ్చేసి 78%. ఇక్కడ మనకి డిఫరెన్స్ తీసుకుంటాం. డిఫరెంటేజ్ ఇక్కడ 8, ఇక్కడ 78లోనే 8 పోతే 2:8 వచ్చింది. మనకి 8 పార్ట్స్ వాల్యూ తెలుసు. 8 పార్ట్ వాల్యూ వచ్చేసి 25 మార్క్స్ అని తెలుసు టోటల్. ఇక్కడ మనకి
మ్యాక్సిమం మార్క్స్ కనుక్కోమన్నాడు కాబట్టి 8 పార్ట్స్ వాల్యూ 25 అయితే 2 పార్ట్స్ వాల్యూ 25/8 ఇంటూ 2 2 1 జా 2 4 జా 25/4 మనకు ఆన్సర్ వచ్చేసి 25/4%. ఇది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ టైప్ చూద్దాం. క్వశ్చన్ టైప్ 17.1 రాహుల్ హ్యాడ్ టు అపియర్ ఫర్ ఏ టెస్ట్ ఇన్ 4 సబ్జెక్ట్స్. 4 సబ్జెక్ట్స్కి అపియర్ అయ్యాడు. ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ మ్యాక్సిమం మార్క్స్ వాజ్ 50. ఈచ్ సబ్జెక్ట్కి 50. ఈచ్ సబ్జెక్ట్కి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. టోటల్గా మనకి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 టోటల్ వచ్చేసి మనకి 150 మార్క్స్. రాహుల్ సెక్యూర్డ్ 60% యావరేజ్. రాహుల్ ఇందులో 60% తెచ్చుకున్నాడు. 60% అంటే మనకి 90. 150 మార్క్స్కి 90 తెచ్చుకున్నాడు. ఫోర్త్ సబ్జెక్ట్లో అతనికి 54 మార్క్స్ వచ్చాయి. ఓవరాల్గా వచ్చేసి మనకి 64 ఉన్నాయి. వాట్ వర్ ది మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఫోర్త్ సబ్జెక్ట్ మనకి మార్క్స్ రావాలనుకుంటే మనకి 3 సబ్జెక్ట్స్కి టోటల్ తెలుసు. టోటల్ 3 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ 150. ఫోర్త్ సబ్జెక్ట్ మనకు తెలియదు కాబట్టి y అనుకుందాము. ఇప్పుడు మనకి 150లో అతను తెచ్చుకునేది 150 మార్క్స్కి అతను తెచ్చుకున్నది 90 తెచ్చుకున్నాడు. వైకి టోటల్లో తెచ్చుకునేది అతను 54. టోటల్గా వచ్చేసి మనకి 64. ఇది సాల్వ్ చేయాలంటే మనకి 90 ప్లస్ టోటల్ అతను తెచ్చుకునేది ప్లస్ 150 ప్లస్ వై టోటల్ 2 సబ్జెక్ట్ల టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఇంటూ 64. ఇలా చేస్తే మనకి వై వాల్యూ వస్తుంది. వై వాల్యూ వచ్చేసి 75. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్ 18. స్టూడెంట్ హ్యాడ్ గాట్ ఫ్యూ మార్క్స్ ఫ్రమ్ మ్యాక్సిమం మార్క్స్ ప్రాబబుల్లీ. దీస్ మార్క్స్ వర్ 75% యాజ్ పర్సంటేజ్. ఇఫ్ వన్ మోర్ క్వశ్చన్ వుడ్ బి యాడెడ్ ఆఫ్ 1 మార్క్ ఇన్ ది ఎగ్జామ్, then his obtained marks percentage would be 76%. What were the initial marks obtained marks of the exam? ఓకే, నార్మల్గా మనకి స్టార్టింగ్లో ఎక్స్ మార్క్స్ ఉన్నాయి. అప్పుడున్నప్పుడు అతని పర్సంటేజ్ ఎంత? 75%. ఓకే, అలా అతను x+1 ఒక మార్క్ యాడ్ చేసినప్పుడు ఆ టోటల్ పర్సంటేజ్ వచ్చేసి మనకి చేంజ్ అయింది. 76%కి చేంజ్ అయింది. ఇలా వచ్చినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇనిషియల్గా ఎంత ఉందో ఆ మార్క్స్ ఎన్ని కనుక్కోమంటున్నాడు. ఇలా వచ్చినప్పుడు మనకి ఈ రెండిటి యొక్క ఈ డిఫరెన్స్ని స్టార్టింగ్ ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. ఎక్స్ ఇంటూ 75లో నుంచి 76 1% ఈస్టు. ఇప్పుడు మనకి ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ 1 మార్క్. ఇక్కడ 1 మార్క్ కాబట్టి 1 మార్క్ ఇంటూ ఇప్పుడు మనకి 100. ఇది ఇక్కడ డి డిఫరెన్స్ నుంచి ఎక్స్కి మల్టిప్లై చేసినట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి. కానీ ఇక్కడ మనకి తీసుకునేటప్పుడు 100 మైనస్ 76% తీసుకుంటాం. 76%. సో ఇక్కడ మనకి 24% ఇంటూ 1 మార్క్ వస్తుంది. ఇక్కడ 1% క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 మార్క్స్. ఎక్స్ వచ్చేసి 24 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి ఇన్కమ్ బేస్డ్ క్వశ్చన్స్. మనకి జనరల్గా ఫస్ట్ ఇన్కమ్ అంటే ఏంటో తెలియాలి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్, మనం ఖర్చు పెట్టింది ప్లస్ సేవింగ్స్ ఎంతైతే మన దగ్గర ఉంటుందో సేవింగ్స్ అది మొత్తం కలిపితే మనకి ఇన్కమ్ అంటుంది. ఇక్కడ మనకి సేవింగ్స్ ఇచ్చాడు. సేవింగ్స్ ఎంత ఇచ్చాడు? 5000. స్పెండింగ్ వచ్చేసి జనరల్గా మనకి ఇన్కమ్ వచ్చేసి 100% అనుకుంటాం. ఇన్కమ్ వచ్చేసి 100% అనుకున్నాం. ఈ 100%లో తన్వి 5000 సేవ్ చేసింది. తర్వాత స్పెండ్ చేసింది 80% స్పెండ్ చేసింది. అంటే మనకి 100లో 80 రూపీస్ అతను స్పెండ్ చేసినప్పుడు మనకి ఇంకా ఎంత ఉంటుంది? 20 రూపీస్ ఉంటుంది. ఆ 20 ఎంత 5000. 20% వచ్చేసి 5000 మనకి. తన్వి శాలరీ ఎంత? 100%. ఇక్కడ 25
5 5 జా 25,000. ఇలా సాల్వ్ చేస్తాం ఇన్కమ్ బేస్డ్ క్వశ్చన్స్. ఇది టైప్ 19. నెక్స్ట్ టైప్ 19.1. ది ఇన్కమ్ ఆఫ్ రమన్ ఈజ్ 45,000. He saves 12.5% as of his income. If his income increases 18%, expenditure increases by 20% is savings. ఓకే, ఇప్పుడు మనకి ఇన్కమ్ తెలుసు 45,000. ఓకే, ఇన్కమ్ తెలుసు, ఎక్స్పెండిచర్ తెలీదు, సేవింగ్స్ తెలుసు 12.5% as of ఇన్కమ్. ఓకే, 45,000లో మనకి 12.5% తీసేస్తే 0 20 25 5 జా 25 40 జా ఎందుకట్లా 5 8 5 1 జా 5 8 జా. ఓకే, 8తో క్యాలిక్యులేట్ చేస్తే 85625. ఓకే, 5625 వచ్చేసి మనకి సేవింగ్స్. ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ 45,000 నుంచి 5625 తీసేస్తే మనకి ఎక్స్పెండిచర్ వచ్చేసి 39375. ఓకే, ఇప్పుడు మనకి బిఫోర్ ఇంక్రీజింగ్, ఆఫ్టర్ ఇంక్రీజింగ్ మనకి 18% ఇది ఇంక్రీజ్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ ఇది సేవింగ్స్ మనకి తెలియదు. ఓకే, ఎక్స్పెండిచర్ వచ్చేసి 20% ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు 45,000 ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి 53,100 వస్తుంది. ఇది ఎక్స్ ప్లస్ 39,000. ఓకే, 47 20% ఇంక్రీజ్ చేసినప్పుడు 47250. మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి 5850. ఓకే, మనకి ఆఫ్టర్ ఇంక్రీజింగ్ బిఫోర్ ఇంక్రీజింగ్ తెలుసు. ఇప్పుడు మనకి ఎంత ఇంక్రీజ్ అయింది సేవింగ్స్ వచ్చేసి మనకి 225 ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఈ రెండింటి మైనస్. ఓకే, మనకి నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి టైప్ 19.2. ఆన్ అన్ యావరేజ్ Pramod uses 10% of his monthly income to fill petrol in his car. The rest 80% is spent on home expenditure and he saves 10% of his salary. On monthly basis he spends 24,000 on household expenditure. Then what is his annual income? ఓకే, అతని యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి అతను ప్రమోద్ యూజ్ చేసేసి 10%, యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 100% అది అనుకుందాం. 100%లో అతను పెట్రోల్కి 10% వాడుతున్నాడు. తర్వాత రెస్ట్ 90%లో 80% రెస్ట్ 80% వచ్చేసి మనకి హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్కి. నెక్స్ట్ రిమైనింగ్ 10% వచ్చేసి సేవింగ్స్కి వెళ్ళిపోతుంది. మంత్లీ ఎక్స్పెన్సెస్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్లో 80% వాల్యూ వచ్చేసి 24,000 అయినప్పుడు యాన్యువల్ ఇన్కమ్ అంటే 80% హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు మనకి. 80% వాల్యూ వచ్చేసి 24,000 అయినప్పుడు 100% వాల్యూ ఎంత? 0 0 క్యాన్సిల్, 2 4 జా 2 5 జా 4 4 6 4 1 జా 4 6 జా 30,000. అతని శాలరీ వచ్చేసి 30,000. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 19.3. Morrissey spent 25% of his income on food. He got an increment of 1,000 rupees, but he did not increase his expenditure on food stuff. Therefore, his expense of food decreased to 20%. What was his initial income? ఓకే, జనరల్గా మనకి నార్మల్గా అతను ఇనిషియల్ వచ్చేసి మనకి ఇన్కమ్ వచ్చేసి 100% అనుకుంటే 25% వచ్చేసి ఫుడ్ మీద పెడుతున్నాడు. నెక్స్ట్ 75% వచ్చేసి సేవింగ్ చేసుకుంటుంటాడు. కానీ నెక్స్ట్ వచ్చేసి అతనికి 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ పెరిగింది శాలరీ. ఫుడ్ హీ డిడ్ నాట్ ఇంక్రీజ్ ఇన్ ఫుడ్. అతను ఫుడ్ మీద 25% పెడుతున్నాడు కదా ముందు శాలరీలో, ఇప్పుడు కూడా 25% పెడుతున్నాడు. కానీ ఫుడ్ యొక్క ప్రైస్ వచ్చేసి ఇంక్రీజ్ అయింది. ఎంత? ఫుడ్ యొక్క ప్రైస్ వచ్చేసి డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 20% డిక్రీజ్ అయింది. అంటే మనకి జనరల్గా 100% అనుకుంటే 100లో నుంచి 20% డిక్రీజ్ అయిందంటే రిమైనింగ్ 80% ఉన్నట్టు. ఇప్పుడు మనకి ఇనిషియల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు నార్మల్గా మనకి అతనికి ముందు ఎంత శాలరీ వచ్చేది, ఇప్పుడు కూడా అంతే శాలరీ వచ్చింటే ఏం ఉండేది కాదు, ఇక్కడ 20% వచ్చేది కాదు. కానీ ఇక్కడ 20% తగ్గిందంటే మనకి దేనివల్ల తగ్గింది? 1,000 రూపీస్ ఇక్కడ రావడం వల్ల, ఇక్కడ పెరగడం వల్ల ఇతనికి ఇక్కడ ఎక్స్పెండిచర్ ప్రైస్ వచ్చేసి తగ్గింది.
కాబట్టి 20% వాల్యూ వచ్చేసి మనకి 1000 అయినప్పుడు మనకి వాట్ ఈస్ ది ఇనిషియల్ ఇన్కమ్ 80% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 80% వాల్యూ ఎంత? 21 జా 24 జా టోటల్ వచ్చేసి మనకి 4000, ఇక్కడ 1000, 4000. ఇనిషియల్ ఇన్కమ్ వచ్చేసి 4000. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 19.4. వికాస్ స్పెండ్స్ 80% of his salary. His salary is increased by 25%. His expenditure is increased by 15%. What is the percentage of increase in his savings? ఓకే, ఇది మన అలిగేషన్ మిక్చర్ ద్వారా చేయొచ్చు. జనరల్గా మనకి 100% వాల్యూ ఇనిషియల్ ఇన్కమ్ అనేది అనుకుంటే 80% అతను స్పెండ్ చేశాడు, తర్వాత మనకి 20% సేవ్ చేశాడు. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇంక్రీజ్ పర్సెంటేజ్ రాసుకుంటాము, తర్వాత కింద మనకి ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్, సేవింగ్ ఇంక్రీజెస్, ఇన్కమ్ ఇంక్రీజెస్ ఇలా రాసుకున్నాక అలిగేషన్ మెథడ్లో ఇక్కడ మనకి బిఫోర్ ఇంక్రీజ్ కాకముందు ఎక్స్పెండిచర్ ఎంత, ఇన్కమ్ కాకముందు సేవింగ్స్ ఎంత. ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ ఇచ్చాడు ఇంక్రీజ్ అయినప్పుడు 15%. ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఇన్కమ్ ఈ శాలరీ వచ్చేసి 25% ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెండిచర్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి 80% ఇతను సేవ్ చేసి ఓకే, ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి 80%, సేవింగ్స్ వచ్చేసి 20%. 21 జా 24 జా 15కి 25కి 10. 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 10 అయితే 4 పార్ట్స్ వాల్యూ 40 అవుతుంది. ఇక్కడ మనకి డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ మనకి యాడ్ చేస్తాము. ఇక్కడ మనకి స్మాల్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ బిగ్ వాల్యూ రావాలనుకుంటే మనకి 25కి 40కి యాడ్ చేస్తే మనకి బిగ్ వాల్యూ వస్తుంది. 40, 25, 65 అంటే 65%. 65% వాల్యూ మనకి ఇంక్రీజ్ అయినట్లు 65% మనకి వాల్యూ ఇంక్రీజ్ అయినట్లు. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి టైప్ 19.5. ది సమ్ ఆఫ్ ది సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ 43,000. ఏ స్పెండ్స్ 95% ఆఫ్ హిస్ సాలరీ అండ్ బి 80% ఆఫ్ హిస్ సాలరీ. ఇఫ్ దేర్ సేవింగ్స్ ఆర్ సేమ్, వాట్ ఈజ్ హిస్ సాలరీ? ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి కంబైన్ సాలరీ వచ్చేసి మనకి 43,000. తర్వాత ఏ స్పెండ్ చేశాడు ఎంత? 95% స్పెండ్ చేశాడు. తర్వాత బి వచ్చేసి 80% స్పెండ్ చేశాడు, కానీ వాళ్ళ సేవింగ్స్ ఒకటే. సేవింగ్స్ అన్నప్పుడు మనకి ఏ ఇన్కమ్ వచ్చేసి ఏ అనుకుంటాను. ఏ ఇన్కమ్లో 95% స్పెండ్ చేశాడంటే 5% సేవ్ చేశాడు. ఓకే, తర్వాత ఈజ్ ఈక్వల్ టు బిలో 80% స్పెండ్ చేశాడంటే ఇంకా 20% సేవ్ చేశాడు. కాబట్టి ఈ రెండు సేమ్, ఇవి సేవింగ్స్ ఈక్వల్ కాబట్టి ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు మనకి 20/5. 5 1 జా 5 4 జా 5 4. ఏ ప్లస్ ఏ ఇస్ టు బి వచ్చేసి మనకి 1:4. టోటల్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ 43,000 అయినప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అదే అడుగుతాను. ఓకే, సారీ 4:1. 5 పార్ట్స్ వాల్యూ 43,000 అయినప్పుడు 4 పార్ట్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. 4 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ ఏ శాలరీ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్ 19.6. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ సోమనాథ్ ఈజ్ 24 lakh. ఈ పేస్ 40,000 EMI ఫర్ హిస్ వెహికల్ ఎవ్రీ మంత్. వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ స్పెంట్ ఆన్ EMI? పర్సెంటేజ్ కనుక్కోమంటున్నాడు. అతని టోటల్ ఇన్కమ్ ఎంత? మనకి 24 lakh టోటల్ ఇన్కమ్ వచ్చేసి. ఆ ఇన్కంలో ప్రతి మంత్ ఓకే, సోమనాథ్ యాన్యువల్ ఇన్కమ్ ఓకే, ప్రతి మంత్ ఓకే, మనకి యాన్యువల్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి మనకి సంవత్సర ఆదాయం వచ్చేసి 24 lakh. మనకి నెలకు ఎంత? నెలకు వచ్చేసి 2 lakhs ఉన్నట్టు. నెలకి 2 lakhs ఉంటే ఆ 2 lakhsలో అతను 40,000 EMI పే చేస్తున్నాడు. ఇంటూ 100 చేస్తే మనకి వచ్చేస్తుంది 4 zeros 4 1 జా 4 5 జా 5 1 జా 5 20% వాల్యూ అతను 20% EMI పే చేస్తున్నాడు ప్రతి మంత్. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 19.7.
ఫ్రమ్ ది శాలరీ ఆఫ్ హరి 15% ఈజ్ డిడక్టెడ్ యాజ్ హౌస్ రెంట్కి 15% డిడక్ట్ అయింది. 20% రిమైనింగ్ స్పెండ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి 20% రిమైనింగ్ అమౌంట్లో 20%, 10% ఆఫ్ రిమైనింగ్ ఇన్కమ్ ఈజ్ మెడికల్ ఎక్స్పెన్సెస్. ఫైనల్లీ ఈజ్ లెఫ్ట్ ఈజ్ 42,840. వాట్ ఈజ్ టోటల్ వాల్యూ? ఇది మనకి జనరల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ టోటల్ శాలరీ వచ్చేసి మనకి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకొని ఫస్ట్ ఎంత డిడక్ట్ చేశాడు? 15% డిడక్ట్ చేశాడు, అంటే కట్ చేశాడు హౌస్ రెంట్కి. రిమైనింగ్ ఎంత ఉంది మనకి? 85% వాల్యూ ఉంటుంది. తర్వాత మనకి 20% రిమైనింగ్ అమౌంట్లో ఈ ఎక్స్ ఇంటూ 85% వాల్యూలో 20% రిమైనింగ్ అమౌంట్ స్పెండ్ చేశాడు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ స్పెండ్ చేశాడు. మిగిలినదంతా 80%. 80/100 ఇంటూ మొత్తం తర్వాత 10% మెడికల్ ఎక్స్పెన్సెస్, అంటే మొత్తం 90, రిమైనింగ్ 90% ఉంది. 10% తీసేస్తే మనకి 90%. ఇప్పుడు మనకి అతని దగ్గర ఉండేది 42,840 ఉంటుంది. అతను అడిగేది ఇనిషియల్గా ఎంత ఉంది అని అడుగుతున్నారు. దీన్ని చేయాలంటే చాలా టైం పడుతుంది. మనము ఇప్పుడు చేయాలంటే అప్పుడు 0 నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్ ద్వారా దీన్ని చేస్తాము. ఎలా చేస్తాము చూడండి. 80 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, రిమైనింగ్ 07 క్యాన్సిల్ అయితే కావు. ఇక్కడ 8తో, ఇక్కడ 5తో, 5 1 5, 5 7 35, 5 20, 2 10, 2 4, 2 4, 2 2, 2 5. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ ఇంటూ 17 ఇంటూ 2 ఇంటూ 9 పైన ఉండేది మనకి 42840 ఇంటూ 10 ఇంటూ 5 ఉంటుంది. ఇక్కడ మనకి 1 2 3, తర్వాత 5 4 20, అంటే 0 వస్తుంది మనకి. టోటల్గా 4 జీరోస్ ఉంటాయి. ఇక్కడ మనకి 9 2 8, 8 7 56. ఇక్కడ ఎంత వచ్చినా కానీ మనకి లాస్ట్ డిజిట్ వాల్యూ 6 వస్తుంది. ఇక్కడ కానీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తేనేమో 4 జీరోలు వస్తున్నాయి. అంటే మనకి ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేసి మనకి 1 2 3 4, లాస్ట్లో 4 జీరోస్ ఉండాల. 4 జీరోస్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకి ఎక్స్ వాల్యూ అవుతుంది. ఓకేనా? ఇది జీరోస్ మెథడ్, నెంబర్ ఆఫ్ జీరోస్ మెథడ్. లాస్ట్లో జీరోస్ ఎన్ని అయితే క్యాలిక్యులేట్ చేసేసుకొని మనకు ఇచ్చిన ఆప్షన్లలో మనం చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు క్వశ్చన్స్ టోటల్ సాల్వ్ చేద్దండి. నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్లో సాల్వ్ చేయండి, లేదంటే డిజిట్ సమ్ అనేది ఒకటి ఉంటుంది. డిజిట్ సమ్ అంటే ఇప్పుడు ఏదైనా 42840 ఇంటూ 8256 ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు టైం పడుతుంది. డిజిట్ సమ్ అంటే ఈ సైడ్ ఉన్న డిజిట్స్ అన్ని సమ్ చేసేసి ఇటు సైడ్ ఉన్న డిజిట్స్ అన్ని సమ్ చేసేస్తే మధ్యలో మనకి ఇంటూ ఉంది. సేమ్ అలాగే 8 + 10 8 + 2 10 15 21, ఇక్కడ 21, 2 + 1 మళ్ళీ 3, మళ్ళీ 4 2 6 8 6 4 10 18 ఉంటుంది. మళ్ళీ 8 + 1 9, 9 3 27, 27 7 2 9. ఇలా టోటల్ సమ్ చేస్తే ఇదంతా సమ్ చేస్తే మనకి వచ్చేసింది 9. ఆప్షన్లలో కూడా మనకి 9 ఉండాలి. అలా సాల్వ్ చేయండి. టోటల్గా మనకి ఇలా క్యాలిక్యులేట్ చేయొద్దండి. ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ జీరోస్ అన్న కాన్సెప్ట్ వాడండి, లేకపోతే డిజిట్ సమ్ అన్న సాల్వ్ చేయండి, మీకు తొందరగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 19.8. అరుణ్స్ ఇన్కమ్ ఈజ్ 150% ఆఫ్ బాలాస్ ఇన్కమ్. చందూస్ ఇన్కమ్ ఈజ్ 120% ఆఫ్ అరుణ్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇది రేషియో మెథడ్లో చేస్తాము. అరుణ్ ఇన్కమ్ వచ్చేసి 150% ఆఫ్ బాలాస్ ఇన్కమ్. చందు ఇన్కమ్ వచ్చేసి 120% ఆఫ్ అరుణ్ ఇన్కమ్. A/B వచ్చేసి 150/100. C/A వచ్చేసి 120/100. 0 క్యాన్సిల్, 2 6 2 5 0 క్యాన్సిల్, 5 3 5 2 3/2 6/5. మనకి A/B/C. A/B వచ్చేసి 3:2. ఇక్కడ మనకి బాగా చూసుకోవాలా, C/A అన్నాడు. C/A అన్నప్పుడు ఏ దగ్గర మనకి ఓకే, ఇక్కడ ఏ వాల్యూ సేమ్ ఉంది కాబట్టి మనం ఏ వాల్యూ సేమ్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే ఇక్కడ 5తో చేద్దాం, ఇక్కడ 3తో చేద్దాం, మనకి ఏ వాల్యూ సేమ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 5తో వచ్చేసి 5 3 15/5 5 2 10. ఇది మనకి 3 6 18/5.
3 5 15, 15 15 సేమ్ కాబట్టి A:B:C అన్నప్పుడు 15:10:18 అవుతుంది. ఇక్కడ మనం ఏదైనా కొట్టేప్పుడు ఉంటే కొట్టేసి లేకపోతే ఇదే 15 ప్లస్ ఇక్కడ మనకి 15 ప్లస్ 10 ప్లస్ 18 వాల్యూ ఎంత 86,000. తర్వాత చందూస్ ఇన్కమ్ సి వాల్యూ అంటే 18 వాల్యూ అడుగుతున్నాడు. ఇచ్చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, టైప్ 20 క్వశ్చన్. ఇది సక్సెసివ్ పర్సెంటేజ్ అంటే ఫస్ట్ మనకి ఏదైనా ప్రైజ్, ఒక బైక్ ప్రైజ్ బైక్ కారు ఏదైనా ప్రైజ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత ఫస్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది మనకి. తర్వాత నెట్ పర్సెంటేజ్ ఆర్ ఓవరాల్ పర్సెంటేజ్ అడుగుతారు ఇలాంటి క్వశ్చన్లలో. అలాంటప్పుడు మనకి సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా వాడతాం. సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా అంటే మనకి ఏదైనా 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చాడు ఫస్ట్, అంటే ఎక్స్ ఎంతో కొంత పెరిగింది, వై ఎంతో కొంత పెరిగింది అన్నప్పుడు మనకి ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై 100, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ఎక్స్ వై బై 100. అంటే ప్లస్ అంటే ఇంక్రీజ్ అయినట్టు, మైనస్ అంటే డిక్రీజ్ అయినట్టు. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇంక్రీజ్ అయింది 10%, తర్వాత ఇంక్రీజ్ అయింది 8%. ఇక్కడ మనకి ప్లస్ వేస్తాం, ఫస్ట్ ఇంక్రీజ్ అయింది ఇంటూ తర్వాత ఇంక్రీజ్ అయింది ప్లస్ ఇంటూ ప్లస్ అన్నప్పుడు ప్లస్ వేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఒకవేళ లేకపోతే ఫస్ట్ డిక్రీజ్ అయింది తర్వాత ఇంక్రీజ్ అయింది అలాంటప్పుడు మైనస్, తర్వాత ఫస్ట్ ఇంక్రీజ్ అయింది తర్వాత డిక్రీజ్ అయింది అన్నప్పుడు మైనస్, తర్వాత డిక్రీజ్ అయింది అన్నప్పుడు ప్లస్ వేస్తాం. ఓకే, ఇక్కడ ప్లస్ వేస్తాము. 10 × 8/100, 0 క్యాన్సిల్. ఇక్కడ మనకి 18, ఇక్కడ మనకి 0.8 వస్తుంది, అంటే 18.8 వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెట్ పర్సెంటేజ్. ఇది 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు. ఒకవేళ 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా అంటే సేమ్ అంతే, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ప్లస్ ఆర్ మైనస్ XYZ బై XY ప్లస్ YZ ప్లస్ ZX బై 100 ప్లస్ XYZ బై 10,000. ఇది వేస్తే మనకి 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు. ఓకేనా, 2 వాల్యూస్ వచ్చినప్పుడు కాబట్టి ఈ ఫార్ములా. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి టైప్ 20.1. ఇక్కడ మనకి ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనకి 10% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 50% ఇంక్రీజ్ అయింది. నార్మల్గా ముందు చెప్పినట్లుగా 3 వాల్యూస్ తీసుకోనన్నా ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ 2 వాల్యూస్ని చేసేసి తర్వాత థర్డ్ వాల్యూకి చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది కాబట్టి 20 మైనస్ 10 × 20/100, 20/100, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 10లో 20 పోతే -10 -2 అంటే -12 అంటే డిక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇంక్రీజ్ ఇక్కడ 50% ఇంక్రీజ్ అయింది, -12 -50 × 12/100, 51 × 52 2 1 2 6 50లో 12 పోతే 50లో 12 పోతే 38లో 6 పోతే 32, 32% వాల్యూ వస్తుంది. ఇలా అన్న చేయాలి. ఫస్ట్ టూ వాల్యూ ఒకసారి చేసేసి తర్వాత వచ్చిన ఆన్సర్తో నెక్స్ట్ వాల్యూని చేంజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్స్ ముందు మాదిరే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సేమ్ ఇలాగే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. అంటే ఎంతైతే మనం ఖర్చు పెడుతున్నామో దాని యొక్క నార్మల్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ ఇక్కడ మెయిన్లీ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎక్స్పెండిచర్ సేమ్ ఉన్నప్పుడు, అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు. ఎక్స్పెండిచర్ సేమ్ ఉన్నప్పుడు మనము సక్సెసివ్ పర్సెంట్ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్
కన్జంప్షన్ పర్సంటేజెస్ ఇంక్రీజ్ చేసిస్తాడు. అంటే ఫస్ట్ 20% ప్రైస్ ఇంక్రీజ్ అయింది, కన్జంప్షన్ 20% ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ సేమ్ ఉంది. ఎక్స్పెండిచర్ సేమ్ ఉన్నప్పుడు నెట్ పర్సంటేజ్ వాల్యూ ఎంత అని అడుగుతారు. అప్పుడు మనకి సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా వాడతాం. అంటే ఎక్స్ ప్లస్ మై XY బై 100. ఎప్పుడు ఎక్స్పెండిచర్ సేమ్ అన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం. ఓకే, అప్పుడు కాదు, తర్వాత ప్రైస్ సేమ్ అంటాడు. ప్రైస్ సేమ్ అన్నప్పుడు మనకి ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అన్నప్పుడు ప్రైస్ వచ్చేసి ఎక్స్పెండిచర్ బై కన్జంప్షన్. అంటే ఇంక్రీజ్డ్ అంటే ఎక్స్పెండిచర్ 10% ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు మనకి ఇక్కడ 110% వేసుకుంటాం, ఇంక్రీజ్ అయింది కదా. నెక్స్ట్ కన్జంప్షన్ కూడా ఇంక్రీజా డిక్రీజ్ అయింది 80%, 20% డిక్రీజ్ అయింది అన్నప్పుడు 80% వాల్యూ వేసుకుంటాం. ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ 0 క్యాన్సిల్, 11/8 ఇంటూ 100 24. ఇది ఈ పర్సంటేజ్, ఈ వాల్యూ వచ్చేసి మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్. ఓకే, ప్రైస్ ఇంక్రీజ్ అయిన పర్సెంటేజ్ వాల్యూ ఇది ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగా సేమ్ తర్వాత ఇప్పుడు ప్రైస్ కాన్స్టాంట్ అన్నప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. కన్జంప్షన్ కాన్సెప్ట్ అయినప్పుడు సేమ్, కన్జంప్షన్ సేమ్ అన్నప్పుడు కన్జంప్షన్ సేమ్ ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ బై ప్రైస్, ముందు కన్జంప్షన్ అవుతుంది, ఇక్కడ ప్రైస్ అవుతుంది. సేమ్ అలాగే 110% ఇంక్రీజ్ అయింది, ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది అంటే 20%, 120% ఇంటూ 100. ఇది ఈ టోటల్ వాల్యూ అంటే కన్జంప్షన్ ఎంత ఇంక్రీజ్ అయినది అనేది. మొత్తం అడిగేది మనకి 3 టైప్స్. ఒకటి ఎక్స్పెండిచర్ సేమ్ ఉందని అడుగుతాడు, లేదా ప్రైజ్ సేమ్ ఉందని అడుగుతాడు, లేదంటే కన్జంప్షన్ సేమ్ ఉందని అడుగుతాడు. ఈ 3 టైప్సే వస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. 21 క్వశ్చన్ ఇక్కడ మనకి ప్రైస్, పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ చేశాడు, తర్వాత కన్జంప్షన్ రెడ్యూస్ చేశాడు, తెలియదు మనకి. తర్వాత టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి సేమ్ అన్నాడు. ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చి సేమ్ అన్నప్పుడు మనకి సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా, కానీ ఇక్కడ మనకి 2 వాల్యూస్ లేవు. 2 వాల్యూస్ లేనప్పుడు మనకి ఎక్స్పెండిచర్ సేమ్ అన్నప్పుడు 2 టైప్స్లో సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా అన్న వాడతాము. లేదు అంటే ఇప్పుడు ఒక వాల్యూ ఇచ్చాడు, మనకి 2 వాల్యూ తెలీదు, అట్టినప్పుడు ఫస్ట్ మనకి ఎంతైతే ఇంక్రీజ్ అయిందో ఆ పర్సంటేజ్ వాల్యూ వేసుకుంటాము. ఇక్కడ 10% వాల్యూ ఇంక్రీజ్ అయింది కదా, మనకి 10% వేసుకుంటాము. తర్వాత ఇంక్రీజ్ అయింది కదా అంటే 110%. ఓకే, ఇంటూ 100 చేస్తే రిడక్షన్ ఆఫ్ కన్జంప్షన్ ప్రైస్ వస్తుంది. సేమ్ అలాగే ఒకవేళ ఇక్కడ 10% డిక్రీజ్ అంటే మనకి ఎంత, ఫస్ట్ ఎంత, ఇక్కడ మనకి 10% డిక్రీజ్ అంటే 10% డిక్రీజ్ అన్నప్పుడు మనకి 10% డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ వాల్యూ ఫస్ట్ 10% వేసేసుకొని తర్వాత ఇంక్రీజ్ ఇచ్చారా డిక్రీజ్ ఇచ్చాడా. ఇంక్రీజ్ అంటే 100 ప్లస్ వేస్తావు, డిక్రీజ్ అంటే 100 మైనస్ వేస్తావు. ఇక్కడ ఒకవేళ డిక్రీజ్ అన్నాడంటే 90 వేస్తావు, ఇంక్రీజ్ అంటే 110 వేస్తావు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వెన్ ది ప్రైస్ ఆఫ్ రైస్ వచ్చేసి ఇంక్రీజ్ చేశాడు, ఇంక్రీజ్ చేశాడు, కన్జంప్షన్ వచ్చేసి తెలియదు మనకి, ఎక్స్పెండిచర్ వచ్చేసి 10% ఇంక్రీజ్ చేసి అన్నాడు. 40 kgs రైస్ ఈజ్ కన్జ్యూమ్డ్ బిఫోర్ వచ్చేసి మనకి నార్మల్గా అయితే 40 kgs రైస్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడు అని అడుగుతున్నారు. నార్మల్గా మనకి కన్జంప్షన్ వచ్చేసి మనకి ఇలేదు, కన్జంప్షన్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందో ఇలేదు. కాబట్టి మనము ఇక్కడ కన్జంప్షన్ ముందు చెప్పాం కదా, కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ బై ప్రైస్. ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది, 25% ఇంక్రీజ్ అయింది 20% ఇంక్రీజ్ అయింది అంటే 110% బై 120, ప్రైస్ వచ్చేసి 25% ఇంక్రీజ్ అయింది ఇంటూ 100. ఇక్కడ మనకి 25 5 జా 25 4 జా 5 22 జా టోటల్ వచ్చేసి 88% కన్జంప్షన్ వచ్చేసింది, తగ్గింది మనకి అన్నప్పుడు నార్మల్గా ముందు 100% వాల్యూ ఎంత 40 kgs కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇప్పుడు 88% పడిపోయింది అంటే 88% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనము 40 ఇంటూ 88/100 0 క్యాన్సిల్ 2 5 5
16,580, 17,585, 17, 17,585, 30, 16, 32.5. ఓకే, వాల్యూ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఇది కన్జంప్షన్ అంటే ఎక్స్పెండిచర్ బై ప్రైస్. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి సేమ్ డ్యూ టు 25% రిడక్షన్ ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ వీట్ పర్ కేజీ, జాన్ ఈజ్ ఏబుల్ టు 5 kgs మోర్ ఫర్ 600. వాట్ ఈస్ ది ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ వీట్? ఓకే, నార్మల్గా డ్యూ టు 25% రిడక్షన్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ వీట్, 25% తగ్గడం వల్ల అతనికి 5 kgs ఎక్కువ వచ్చింది. ఓకే, నార్మల్గా అయితే 100% ఉంటే 100% వాల్యూ వస్తుంది, కానీ ముందు 100 ఉన్నప్పుడు 100 వచ్చేది, కానీ అతనికి 25% తగ్గింది. ఇక్కడ తగ్గడం వల్ల ఇతని కేజెస్ ఎంత పెరిగినాయి? 5 kgs పెరిగినాయి. అంటే 25% వల్ల 5 kgs పెరిగినాయి. ఒకవేళ అది లేకోకుండా 100% ఉంటే ఎంత వచ్చేది? 25 4 5 జా నో ఒరిజినల్ ప్రైస్ అడిగాడు. న్యూ ప్రైస్ అడిగితే మనం 100% వాల్యూ వేసుకుంటాం. ఒరిజినల్ ప్రైస్ అడిగాడు కాబట్టి ఓకే 25% వల్ల 5 kgs పెరిగింది అతనికి. ఒకవేళ ఒరిజినల్ ప్రైస్ అడిగితే మనము 100లో నుంచి ఎంత తగ్గింది? 25%, అంటే 75%. ఇది ఒరిజినల్ వాల్యూ. ఒకవేళ న్యూ ప్రైస్ అడిగితే 100% వాల్యూ కనుక్కుంటాం. ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ అడిగాడు కాబట్టి 25%, 75% కనుక్కుంటాం. 25 × 3, 5 3 = 15, 5 3 = 15 వస్తుంది. మనకి ప్రైస్ అడుగుతున్నాడు కాబట్టి మనకి 600/15. ఒకవేళ 100% అయితే 20 అవుతుంది. 20 అన్నప్పుడు 600/20 వేస్తాం. ఇక్కడ మనం చేస్తే 40 per kg ఒరిజినల్ ప్రైస్. ఇంక్రీజ్ ప్రైస్ వచ్చేసి మనకి 20 30. న్యూ ప్రైస్ వచ్చేసి 30 అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి 22. సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 23 టైప్. మృదుల ఆపరేట్స్ ఏ స్మాల్ షాప్ ఆఫ్ పెట్స్. Expenditure details have 90% on procurement, 10% on rent and electricity. If monthly spends 15,000 on rent, how much spends? ఓకే, ఇప్పుడు మనము అతను 90% ప్రొక్యూర్మెంట్ దానికి స్పెండ్ చేస్తున్నాడు. తర్వాత 10% వచ్చేసి రెంట్కి పే చేస్తున్నాడు, రెంట్ ఎలక్ట్రిసిటీకి. ఇప్పుడు 10% వాల్యూ 15,000 అన్నప్పుడు అతను మనకి ప్రొక్యూర్మెంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 90% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ 9 × 9 చేస్తే ఇక్కడ ఉన్నాయి 15 9 45 135. ఇది వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, 23 టైప్. ఓకే, ఈరోజు మనం టైప్ 16th నుంచి 23 టైప్స్ వరకు మనం ఈరోజు కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టైప్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను. రిమైనింగ్ ఏవేవి ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.